హలో నమస్తే, మస్తుగున్నారా? నా ముచ్చట్లు షాయిలో బిస్కెట్లు ముంచుకున్నంత కమ్మగా ఉంటాయి. ఇన్నుండ్రు మరి. ఈ మధ్య ఏ ఆడియో ఫంక్షన్లు చూసినా టీవీ యాంకర్ల హవానే కనబడుతుంది. మన తెలుగు యాంకర్లో బాగా కనబడుతున్న వాళ్ళలో జబర్దస్త్ అనసూర్య, జబర్దస్త్ రష్మి, శ్రీముఖి, శ్యామల ఇక గీళ్ళనే ముఖ్యంగా చెప్పుకోవచ్చు. ఇక పాత యాంకర్ అమ్మలు ఝాన్సీ, ఉదయభాను, సుమలతో పోలిస్తే ఇప్పటి యాంకర్లే తమ ఆటపాటలతో అందంతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుర్రు. అయితే అనసూయ, రష్మి, శ్రీముఖి యాంకర్లతో పోలిస్తే మన శ్యామలమ్మ కాస్త డిఫరెంటే. ఈ పిల్ల మోడర్న్ డ్రెస్ల జోలికి పోకుండా కాటన్ చీరలు, ట్రెడిషనల్ డ్రెస్సులు వేసుకొని మన అచ్చ తెలుగు అమ్మాయిలా అమాయకంగా అనిపిస్తుంది. వాస్తవానికి శ్యామల ఈ యాంకర్ రంగంలోకి అనుకోకుండా వచ్చిందట. మొదట్లో టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాంతో బాగా పేరు తెచ్చుకుంది. అయితే వంటల ప్రోగ్రాం చేసేటప్పుడు ప్రేక్షకులను మోసం చేసేదట ఈ శ్యామల. ఆ విషయం ఈ శ్యామల చెప్పింది ఓ ఇంటర్వ్యూలో. ఆ మోసం ఏంటంటే, టీవీలో వచ్చే వంటల ప్రోగ్రాంలో పాల్గొనే వాళ్ళు వంటలు చేస్తారు. ఆ వంటల్ని ఈ యాంకర్ అమ్మలు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పాలి. టేస్ట్ చూసి బాగా లేకున్నా ఓ మస్తుంది, సూపర్ అని చెప్పాలి. అయితే ఈ శ్యామల టేస్ట్ చూసి చెప్పాల్సిన టైంలో ఆ వంటకాన్ని ఎప్పుడు తినేది కాదట. ఆమె ఎంట తెచ్చుకున్న చాక్లెట్లు, పిప్పర్మెంట్లు తినేసి అవసరమైన ఎక్స్ప్రెషన్ ఇచ్చేదట. పక్కన వాళ్ళు ఎవరో టేస్ట్ చేసి చెప్పేవాళ్ళట బాగుంది, బాగలేంది. అప్పుడు ఈమె ఓ సూపరు, కేక్ అని చెప్పేసేదట. గిట్లా ఆమె ఫ్లాష్ బ్యాక్ చెప్పింది మొన్న ఓ ఇంటర్వ్యూలో. ఒక రకంగా ఇది మోసమే కదా, కానీ ఉద్యోగంలో ఇలాంటి తిప్పలు తప్పవు కదా అంటుంది శ్యామలమ్మ. మరి ఏం చేద్దాం, పనిలో ఉన్నప్పుడు నటించాలి కదా, ఏమంటారు?